ఇలా పొద్దున్నే సత్తిపండుని తీసుకొని డీజిల్ క్యాను, గ్రీజ్ బకెటు, అలాగే మడ్డాయిల్ క్యాన్ కూడా తీసుకొని అయితే బండి దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకంటే ఇవాళ బండికి అయితే మొత్తం గ్రీజ్ కొట్టి మొత్తం చైన్లు అన్నీ కూడా 4 వీల్ చైన్లు, పెద్ద చైన్లు అన్నీ కూడా ఆయిలింగ్ అయితే చేయాలి ఫుల్గా. రోజు సత్తిపండు అయితే నన్ను లేపేది, ఇవాళ నేనైతే సత్తిపండు లేపిన. సత్తిపండు తిట్టుకుంటున్నట్టుంది, పొద్దున్నే లేపుకొని వేసుకొచ్చినేవని. గ్రీజ్ గన్లో గ్రీజ్ అయితే మొత్తం అయిపోయింది. గ్రీజ్ అయితే బకెట్లో ఉన్న గ్రీజ్ అంతా అయితే మొత్తం గ్రీజ్ గన్లో అయితే పెట్టుకొని గ్రీజ్ గన్ సెట్ చేసుకొని బండికి అయితే మొత్తం అయితే గ్రీజ్ కొట్టాలా. బండి మొత్తం అయితే 4 వీల్ సెక్షన్కి, ఇంజన్కి అన్నిటికీ అయితే ఒకటేసారి గ్రీజ్ కొడతాం. మన బండికి వచ్చేసి అయితే 50 గంటలకు ఒకసారి అయితే గ్రీజ్ కొడతాము. సత్తిపండు అయితే ఎరగదీస్తుండు ఒకటే గ్రీజ్ గన్ను. ఇంకా బండి అయితే స్టార్ట్ చేశాము. సత్తిపండు అయితే నిన్నటి నుంచి అయితే ఒకటే గొడవ, మెమొరీలోకి తమిళ పాటలు అయితే ఎక్కివని. నేనున్నంతసేపు అయితే నా ఫోన్ తీసుకొని ఫోన్లో అయితే పెట్టుకుంటాడు బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని. నేను లేనప్పుడు అయితే ఇబ్బంది అవుతుందంట, మెమొరీలో అయితే ఎక్కించుకొని రమ్మంటుండు. మనకి కట్ల మిషన్ అయితే వేరే దగ్గర అయితే నడుస్తుంది. ఇక్కడ నుంచి అయితే ఒక 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంతవరకు కూడా అక్కడికైతే వెళ్ళలేదు. ఇంకా మధ్యాహ్నం అయితే వెళ్ళి చూడాలి ఎలా నడుస్తుందో.